ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందనేది అయితే అందరికీ ఉన్న డౌటే కాదు. ఆ డౌట్ గా ఉన్నది ఇప్పుడైతే క్లియర్ కూడా అయిపోయింది. ఎందుకంటే పక్కన తెలంగాణ స్టేట్ లో కేసీఆర్ అయితే ఏదైతే చేస్తున్నాడో అది తూచా తప్పకుండా పాటిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన శిష్యుడు కాబట్టి, కేసీఆర్ గారి శిష్యుడు కాబట్టి, అందుకని ఆయన తప్పకుండా అది పాటిస్తాడు. ప్రణీత్ రావు గారిని అరెస్ట్ చేయటమే కానీ దాని తర్వాత వరుస పెట్టుకుని అందరూ అరెస్ట్ అవటం, వాళ్ళు అప్రూవల్ గా మారుతూ చెప్తుండటమే కానివ్వండి, గతంలో ఎవరెవరు నాయకుల్ని వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయటం తెలంగాణలో ఇవన్నీ జరిగాయి కదా. అంటే తెలంగాణలో అప్పుడు కూడా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయటం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణలో ఉంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్, ఇలా 2 రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయటం జరిగింది. సో అంటే ఏంటంటే ఎక్కడ కూడా అంటే ఆంధ్ర నుంచి ఇక్కడ కొంతమంది నాయకులకి ఆల్రెడీ తెలుగుదేశం నాయకులకి ఇక్కడ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయటం జరిగింది.